ఓకే శ్రీధర్ గారు, చెప్పండి. మీరు హైదరాబాద్ నుంచి బయలుదేరి మొక్కజొన్న చూడటానికి ఇక్కడికి వచ్చారు. అవునండి. భారతీయ కంపెనీ వాళ్ళు 3/9 మొక్కజొన్న చూడటానికి. అవునవును. ఓకే, భారతీయ మొక్కజొన్న చూసిన తర్వాత 3/9 మొక్కజొన్న చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? మేము మా సోదరుడు సూర్యదేవర రవికుమార్తో కలిసి 400 ఎకరాలు సాగు చేయాలనుకుంటున్నాం ఈ సంవత్సరం. ఓకే, మా సోదరదేవర రవికుమార్ గారు, రవిశంకర్ గారు వారి మిత్రుడు అంట. మీరు నందిగామ రైతు మిత్ర ఆయన. అవును. ఈ భారతీయ సీడ్స్ సప్లై చేస్తున్నారు చూడరా అని చెప్పి పంపించారు నన్ను. ఓకే, నాకు అవగాహన తక్కువే కానీ ఈ అవగాహన తక్కువ ఉన్న దాని మీద కూడా నాకు ఏమర్థమైందంటే ఒక్కొక్క చెట్టుకి ఒక్క కంకి బదులు ఒక 10-15% 2-3 కూడా ఉన్నాయి దీంట్లో. అవును. ఈ ఒక కంకి వేస్తేనే 40 బస్తాలు అవుతాయి అంటున్నారు ఇవి. అవును. అలాంటిది మరి 10% 15% 2 కంకులు 3 కంకులు కూడా వేసి ఉన్నాయి. అవును. దాన్ని బట్టి నాకు తెలిసి ఒక 50 దాటి ఎక్కువ అవుతాయి అనుకుంటాను నేను. అంటే 2-3 కండెలకు కూడా చివరి దాకా గింజ ఉందా లేదా? గింజ బాగుంది, బాగా దృఢంగా ఉంది, బలంగా ఉంది, గట్టిగా ఉంది, బాగా ఆరోగ్యంగా ఉంది. ఓకే. ఫస్ట్ కంకి ఎట్లా ఉందో మిగతా 2 కూడా అట్లాగే ఉండే, ఈవెన్గా సమానంగా. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువగా అయితే ఏం లేవు. కనపడుతున్నాయి అనుకుంటాను, నేను చూపిస్తున్నారు మా వాళ్ళు. అవును కదా అది. మరి మేము కూడా ఈ సంవత్సరం ఈ భారతీయ 999 విత్తనం వేద్దామని 400 ఎకరాల్లో సిద్ధం అవుతున్నాం. మరి బాగుంది కాబట్టి. ఓకే. మిగతా దాని మీద ఇది బాగుందని అంటున్నారు కాబట్టి మేము కూడా ప్రత్యక్షంగా చూసాం కాబట్టి ఓకే బాగుందని ఇది వేద్దామని నిర్ణయించుకున్నాం. మేము సుమారు దిగుబడి ఎంత వస్తుంది అనుకుంటున్నారు? మేము ఈ లెక్క ప్రకారం మీరు 40 ఒక్క కంకి వేస్తే 40 వేస్తే నేను ఈ చేను మొత్తం తిరిగి చూసినప్పుడు 10-15% ఎక్స్ట్రా ఉన్నాయి. 2-3 కంకులు వచ్చి ఉన్నాయి. ఒక 10% ఉంది సపోజ్. ఎకరా 40 వేస్తే ఆ 10% కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే 50 నుంచి 55 అవుతాయి అని అనుకుంటున్నాను. 50 నుంచి 55 అవుతాయి అని అనుకుంటున్నాం నమ్మకంగా. ఏం సార్ అంత నమ్మకం? అదే చెప్పాను కదా, మేము 400 ఎకరాలు సాగు చేస్తాం ప్రతి సంవత్సరం అని చెప్పేసి. మా సోదరుడు రవిశంకర్ గారు ఉన్నారు, సూర్యదేవర రవిశంకర్ గారు, ఆయన గారు నేను కలిపి సాగు చేస్తాము. దాన్ని బట్టి మేము ఎప్పుడు 38-40 తీసేవాళ్ళం. వేరే విత్తనం అది 545544 ఏదో సంథింగ్, నాకు పెద్దగా 54 పవర్. 54 పవర్ అది. ఈ సంవత్సరం ఇది బాగుంది అనిపించింది. 54 పవర్ 38 నుంచి 40 వచ్చిందా? 40 వచ్చిందండి అది. ఇది దాన్ని బట్టి దాంట్లో డబల్ కంకిలు లేవు, డబల్ త్రిబుల్ లేవు. దీంట్లో డబల్ త్రిబుల్ 10% ఉన్నాయి చేను మొత్తం తిరిగి చూస్తే. అవును. 10% కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే మరి 50 అనేది ఈజీగా అవుతుంది. ఇది 50 అయితే ఖచ్చితంగా అయింది. 100% అవుతుంది. ఓకే, నచ్చిందా? బాగా నచ్చింది. మొలక శాతం ఎలా ఉందండి? మొలక శాతం కనపడుతుందిగా, బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ గ్యాపులు లేవు, బాగానే కనపడింది, ఎక్కడ పోలేదు, పురుగు లేదు. చేను అంతా చాలా బాగుంది. కంకి పురుగు లేదండి. మేము కంకి పురుగు లేదు. వేరే విత్తనాలు కొన్నాయి. ఓకే ఓకే. వేరే విత్తనాలు మేము కూడా ఇదివరకు వేసిన విత్తనాలు అన్నిటికీ మొక్కలో కూడా మొదల్లో మందులు వేసేవాళ్ళం, గుళికలు వేసేవాళ్ళు. మొదల్లో గుడికి వేసేవాళ్ళం, ఈ మొవలో కూడా లిక్విడ్ వేసేవాళ్ళం. ఓకే ఓకే. కంకులో ఉన్నాయి ప్రజెంట్ ఇక్కడ. ఇవన్నీ లేకుండా బాగుంది. ఇది మొక్క కూడా బాగా దృఢంగా బలంగా ఉంది.